పత్రికా సోదరులకు అందరికీ మా పార్టీ ప్రెసిడెంట్ అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలను విడతల వారీగా అమలు చేస్తూ ముందుగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, సబ్సిడీ సిలిండర్, రోజోతి ద్వారా కరెంటు బిల్లు మాఫ్, ఆరోగ్యశ్రీ, అదేవిధంగా నిరంతరం కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు దీర్ఘకాలికంగా రుణపడిన రైతులందరూ కూడా రుణ విముక్తి చేయాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రుణమాఫీ చేస్తే కొద్దిగా అందులో టెక్నికల్గా దాదాపు ఏ ఊర్లో అయినా ఏ మండలమైనా 90% రుణమాఫీ జరిగింది. ఇంకా 10% ఉంది. వాస్తవం 2 లక్షల మీద ఉన్నది. కొద్దిగా టెక్నికల్గా అక్కడక్కడ ఫ్యామిలీ గ్రూప్ మెంబర్ ఎంపిక చేయకపోవడం, ఒకే ఫ్యామిలీలో 3-4 లోన్లు తీసుకోవడం, అటువంటి ఎర్రర్స్ కనబడతా ఉన్నాయి. కాబట్టి దానిని బ్యాంకర్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఒక జాయింట్గా దాని రిపోర్ట్ తయారు చేయకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడు 4 పథకాలు ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగకు ప్రజలకు ఇటు మళ్ళొక్కసారి రైతులకు సంతోషం నింపే విధంగా ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రి గారికి, మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. షాద్నా నియోజకవర్గం తరఫున, ఈ నియోజకవర్గం ప్రజల తరఫున, అందరి తరఫున తెలియడం జరుగుతూ ఉంది. ఈ యొక్క 4 పథకాలలో రైతు భరోసా మొట్టమొదటి. రైతు భరోసా గతంలో స్వార్థానికి అనుకోండి, ఎన్నికలలో గెలుపు పొందడానికి అనుకోండి, ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. కల్టివేషన్ ల్యాండ్కు కాకుండా అన్కల్టివేషన్ ల్యాండ్లకు అందరికీ, గుట్టలకు, రాళ్లకు, చెరువులకు, వాగులకు, రోడ్లకు, వెంచర్స్కు అంటే సాగు చేయని భూములందరూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ఖజానా దాదాపు 22,000 కోట్లు వృధా అయిపోయింది. అంటే ఇటువంటి ప్రజాధనాన్ని వృధా చేస్తూ అప్పులపాలు చేసింది రాష్ట్రాన్ని గత ప్రభుత్వం. ఒక ప్రణాళికబద్ధంగా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కాబట్టి ఈ రైతు భరోసా నిజంగానే రైతులకు ఆదుకోవాలి, ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలి, రైతు పూర్తిగా సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచనతోనే ఇప్పుడున్న ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, క్యాబినెట్, సంబంధిత శాఖ అంతా ఒక ప్రజాప్రాయ సేకరణ పెట్టి రైతులను అందరినీ ఏకాభిప్రాయానికి తీసుకొని ఏ విధంగా విధి విధానాలు ఏ విధంగా అయితే బాగుంటుంది అనేది
ప్రజల సమక్షంలో రైతులందరూ కలిసి ఈ యొక్క నియమ నిబంధనలను ఫైనల్ చేయడం జరిగింది. వారి సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి వాస్తవానికి రైతులు చెప్తా ఉన్నది, రైతుల తరపున మేధావులు చెప్తా ఉన్నది, సాగు చేసే రైతుకి ఇవ్వాలే, సాగుకు యోగ్యమైన భూమికే ఈ రైతు భరోసా ఇవ్వాలనేదే నిబంధనలను ఫైనల్ చేసింది. కాబట్టి ఆ రకంగా రేపు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు ఎక్కడ ఇబ్బందులు కాకుండా వాస్తవమైన సాగుకు యోగ్యమైన భూమిని సెలక్షన్ చేసి అక్కడ సపరేటు పట్టాదారులను ఆ గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో ఇంద్రమ్మ కమిటీ సాయంతో స్థానిక నాయకుల సాయంతో అందరితోని కలిపి ఆ గ్రామంలో సాగుకు యోగ్యమైన భూమి ఎంత, రైతులు ఎంతమంది అని చెప్పి అక్కడ నిజమైన రైతు భరోసాకు అర్హులను డిస్ప్లే చేయడం బహిర్గంగా, లోపట కాదు, ఏదో ఎమ్మెల్యే రాయడమో మంత్రులు రాయడమో ఎవరో రాయడం కాదు. అక్కడ ఒక గ్రామం ఉంటే ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక మాట, ఇప్పుడు మన సంఘం ఉందనుకో, మర్రగొల్లో సంఘంలో అక్కడ అధికారులు పోతారు, అగ్రికల్చర్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోయి ఒక నోడల్ అధికారి కూడా వాళ్ళ మీద ఉంటాడు, ఉండి ఆ గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో ఈ రైతులకు ఈ రైతు భరోసా వర్తిస్తుంది అని చెప్పి అక్కడ లిస్టు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకతానే ఈ రైతులు ఈ సారవంతమైన భూమిలో పంటలు పెట్టుకుంటా ఉన్నారని చెప్పి ఎక్కడ దాపరికం లేకుండా లోపాకారి లోభిష్టకరమైన వ్యవహారం కాకుండా బహిర్గతంగానే ఈ లిస్ట్ ఈ జాబితా అక్కడ పెట్టడం జరుగుతుంది. ఏమన్నా ఆ లిస్టును చదువుకుంటే ఆ డిస్ప్లే చూసి ఇంకేమన్నా పొరపాట్లుంటే అది ఎమ్మెల్యే దృష్టి కానీ మంత్రి దృష్టికి కానీ వస్తే మళ్ళొక్కసారి అవన్నిటిని కూడా ఆ జాబితాలో చేర్చడం జరుగుతుంది. ఇప్పటిలాగా కాకుండా రుణమాఫీలో కొద్దిగా అటువంటి ఎర్రర్స్ ఏర్పడడం జరిగింది. అటువంటి నష్టం జరగకుండా రైతు భరోసాలో ఇటువంటి ఇబ్బందులు ఈ మార్గదర్శకాలు కూడా తమరికి ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా పథకంలో ముఖ్య అంశాలన్నీ ఉంటుంది. అది మీకు నేను ఆ యొక్క సర్క్యులర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్లో ఇంకొక విషయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది అభయస్థంలో ఇదొక భాగం. ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు, నిరుపేద కుటుంబాలకు ఆకలికి చావొద్దు, ఇవాళ పూర్తి దారిద్ర్య రేఖలో ఉన్నోళ్లకు ఒక పని కల్పించాలి, వాళ్లకు ఒక జీవనాధారం కల్పించాలనే ఒక సదుద్దేశంతో చట్టపరంగా ఉపాధి హామీ పథకం తేవడం జరిగింది. అంటే కనీసం 100 రోజులు పని కల్పిస్తే ఆ కుటుంబం దాంతో బతకగలుగుతారనే ఒక ఉద్దేశంతోనే ఈ ఉపాధి హామీ పథకం తేవడం జరిగింది. మరి ఈ 10 సంవత్సరాల్లో కొన్ని ఉపాధి హామీ పథకాలను, నియమ నిబంధనలను నిర్వీర్యం చేసి గ్రామీణ ప్రాంతాల్లో సరి అయిన ఉపాధి కల్పించలేకపోయింది గత ప్రభుత్వం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉండి 23-24 సంవత్సరాల్లో ఒక 20 రోజులు, అంటే 100 రోజుల పని దినాలలో 20 రోజులు పనిచేసిన వారికి 6 నెలలకు 6,000 చొప్పున 2 విడతలు, సంవత్సరానికి 2 విడతలు 12,000 వ్యవసాయ కూలీలకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు. అంటే ఆ రోజుల్లో రైతు భరోసా రుణమాఫీ రైతులకే పోతుంది, వ్యవసాయ కూలీలకి ఏందనంటే
రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇది ఆలోచన చేసి భూమి లేని వ్యవసాయ కూలీలకు దీంట్లో క్రైటీరియా ఎంపిక ఎలాగంటే ఉపాధి హామీ పథకంలో పార్టిసిపేట్ అవుతున్నారు కాబట్టి భూమి లేనిలో ఉపాధి హామీ పథకంలో పాల్గొంటారు కాబట్టి వాళ్లకు 20 రోజులు పనిచేసిన 23-24లో 20 రోజులు పనిచేసిన దీనికి అర్హులు వాళ్ళు. అటువంటి కుటుంబాలకు సంవత్సరానికి 12,000 6 నెలలకు అంటే 6 నెలలకు ఫస్ట్ ఫేజ్ రెండో విడత 6 నెలలకు ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకందరు తెలుసు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇవాళ ఎంతో మంది నిరాశ్రయులు గూడు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మనమందరం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ఇందిరమ్మ కాలనీలను ఏలన చేసి వెటకారంగా మాట్లాడి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పారు. 10 ఏళ్ళు చెప్పారు. 10 ఏళ్ళు చెప్పి ఇలా మన దగ్గర కూడా అరకొర ఏదో కొన్ని ఇండ్లు కట్టి మమ అనిపించరు. ఏ ఒక్కరికి కూడా వినియోగంలోకి తీసుకురాలి. వినియోగంలోకి తీసుకురావాలంటే అది అసంతృప్తిగా ఉన్నాయి. మామూలుగా స్లాబ్లు వేసారు, కలర్ వేసిండ్రు, వదిలేసారు. కరెంటు లేదు, నీళ్లు లేవు, డోర్ లేదు, కిటికీ లేదు, లైట్ లేదు. సామాన్యుడు తలదాచుకోవడానికి కనీసం నీళ్లు ఉండాలి, లైట్ ఉండాలి. అంతా ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవాలు చెప్తున్నా, విమర్శలు కాదు, ఇది వాస్తవాలు. నేనే మాట్లాడినా, 2 సార్లు మాట్లాడినా. మొన్న కూడా ఈ ప్రభుత్వంలో కూడా నేను మొన్న మాట్లాడినా. ఇది ఇవాళ మనం ఇవ్వాలని అంటున్నారు కానీ అరకొర వసతులు ఉన్నాయి. వారికి లైట్ లేదు, ఎలక్ట్రికేషన్ లేదు, వాటర్ లేదు. వాస్తవానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. అక్కడ రోడ్డు లేదు, బోర్డు లేదు, ఏమీ లేదు, డ్రైనేజ్ లేదు. అంటే ఏదో కట్టిర్రు అంటే బంజర్ దొడ్డి కంటే అధ్వానం ఉన్నది. కాబట్టి ఇవాళ వాళ్ళకు కూడా మంచి చెడు చేసి ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ పథకం ఒకటి మేము పార్టీలకు అతీతంగా ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా పంచడం జరుగుతుంది. మాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. ఒక పేదోని మీద కక్ష సాధింపు కూడా మాకు లేదు. ఉంటే ఎవరైనా లీడర్ మీద ఉంటుంది కానీ పేదోళ్లకు, నిజమైన పేదోళ్లకు, నిజమైన అర్హత కలిగిన వాళ్ళకు తప్పకుండా అవి కూడా ఇచ్చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఒక్కొక్క కాన్సెన్స్కి 3,500 ఇండ్లు వస్తూ ఉన్నాయో దాంట్లో మొన్ననే ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకుంటే ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ఒక యాప్ ఏర్పాటు చేసి ఏదో కాంగ్రెస్ నాయకులు, ఇంకో నాయకులు, ఎమ్మెల్యే చెప్తున్నో కాకుండా పారదర్శకంగా సర్వే జరిగింది. యజమాని ఏదైతే దరఖాస్తు పెట్టుకుంటో వాళ్ళ స్థితిగతులను ఎంక్వైరీ చేశారు, వాస్తవాలు రాబట్టుకున్నారు, నిజమైన అర్హత గల జాబితా కూడా తయారు చేసుకున్నారు వాళ్ళు ప్రభుత్వం. దానికి ఎక్కడైనా ఆ సమయానికి ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకోకపోవడమో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా వారిని కూడా మళ్ళొకసారి దరఖాస్తు చేసుకోవడం, దానికి కొద్దిగా రిస్ట్రిక్ట్స్ కూడా అంటే ఒక ఎమ్మెల్యే అటువంటి పరిస్థితుల్లో నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరైనా మిస్ అయినట్టుంటే ఎమ్మెల్యేకి అందులో ఒక 20% కన్సిడరేషన్ చేయడం కూడా జరిగింది. దాంట్లో మేము కూడా మాట్లాడినాం. ఇవాళ సొంత స్థలం ఉంటేనే అని అంటా ఉన్నారు. అట్లా కాకుండా సొంత స్థలం ఉండదు, కనీసం సొంత ఇల్లు ఉండదు. ఇవాళ ఎంతో మంది కూడా షాద్నగర్లో కూడా నిరాశ్రాయాలు అనుకోండి, మీ ఇల్లు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలా పాష్ పని అట్లాంటివి చేసుకుంటా ఉన్నారు. ఒక ఉద్యమకారులు కూడా ఉన్నారు, పేద జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇవాళ ఏదో పేపర్ పెన్ను పట్టుకొని రాస్తారు, నాయకుల యొక్క తలరాతలు మార్చుతారు వాళ్ళు. కానీ వాళ్ళ తలరాత ఎవరు మార్చేటోడు లేడని చెప్పి ఎవడన్నా ఉంటే 5% పలిచినోడు ఉండొచ్చు జర్నలిస్టులు. కానీ 95% పేద జర్నలిస్టులు ఉన్నారు. వారు కూడా ఈ స్థలాలు కేటాయించినట్లయితే 6 మండలాలలో నేను 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఈ స్థలాలు కూడా ఉన్నాయని చెప్పి ప్రత్యేకంగా మొన్న మాట్లాడడం జరిగింది.
పేపర్ వాళ్ళు ఎవరు రాయలేదు, కానీ రాయకుండా సరే వాస్తవాలు రాయకుండా సరే అంటే చెప్పి నేను ఏం అనుకోలేదు. అది అందరు కూడా అప్రిషియేట్ చేసిరాడ, వాస్తవం మాట్లాడిరన్నా మీరు అయితే అంటే చెప్పారు. దానికి శ్రీధర్ బాబు, ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అప్పటిదప్పుడు షాద్నగర్ ఎమ్మెల్యే కరెక్టే చెప్పిండు. అది తప్పకుండా మోడర్న్ కాలనీ ఏర్పాటు చేయడానికి ఈ ఫస్ట్ ఫేజ్ అయినాక దాన్ని భూమి సేకరిస్తామని కూడా అంగీకారం చేయడం అవుతున్నది. ఇది అయిపోని అందుకే కాలేజ్ 2వ ఫ్లోర్ అయిపోని దాని మీద వర్తనని చెప్పడం, దాన్ని ఎట్టి పరిస్థితులు సాధించే తీరుతాం. కానీ అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఇంకొకటి ఫుడ్ రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ మీ అందరు తెలుసు. 10 సంవత్సరాల నుంచి ఒక కార్డు అంటే ఒక కార్డు. ఇవాళ ఈ ఫుడ్ సెక్యూరిటీ చట్టబద్ధంగా చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రేషన్ షాపులల్లా ఇవాళ మీ అందరికి తెలుసు, రేషన్ షాపులల్లా నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికి కూడా తెలుసు ఏం జరుగుతుంది. పేరుపే షాపులకి మళ్ళా రీసర్క్యులేషన్ చేస్తా ఉన్నారు. ఏదో గ్రామాలల్లో కూడా స్క్రాప్ కొన్నట్టు, రేషన్ షాప్ బియ్యం స్క్రాప్ కొన్నట్టు ఉన్నది. అంటే దీనికి స్వస్తి పలకాలనేది నిజం చెప్తున్నాను. భయపడేది ఏం లేదు. నేను అధికార పార్టీలో ఉండి కూడా చెప్పాలంటే వాస్తవాలు మాట్లాడాలన్నమాట. ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, సద్వినియోగం అవుతలేదు. కాబట్టి దీనిని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తూ సన్న బియ్యం సోనా మసూర్ బియ్యం ఇస్తే ప్రతి ఒక్కరు బయట ఇది దాదాపు 40 నుంచి 45 రూపాయల కేజీ ఉంటుంది సోనా మసూర్ బియ్యం. కాబట్టి ప్రతి కుటుంబానికి సోనా మసూర్ బియ్యం ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కొద్దిగా కంట్రోల్ కూడా, అంటే ప్రజాధనాన్ని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా 2000 నుంచి 3000 ఆదాయాన్ని కూడా ఆదా చేయడం జరిగింది. కాబట్టి ఈ 4 పథకాలు కూడా గ్రామాలలో గ్రామ స్థాయిలో అధికారులు, గ్రామ స్థాయిలో ఉన్న ఇందిరమ్మ కమిటీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, నేను అందరం కలిసి పేపర్ సోదరులు కూడా దీని మీద శ్రద్ధగా, అంటే పేపర్ అనేది కాదు, ఒక తెలంగాణ పౌరునిగా నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఎక్కడైనా నిజమైన అర్హత కలిగినలను ఇవాళ మిస్ అయినట్టుంటే, తప్పిపోయినట్టుంటే ప్రెస్ మిత్రులు కూడా దాని మీద కొద్దిగా నిఘా పెట్టి ఇది వాస్తవం ఇట్లా జరుగుతుంది, నిజంగా ఈ రైతు భరోసాకి పలానా రైతు అర్హత కలిగిన రైతు భరోసాలో నమోదు కాలేదు పేరు, ఇలా అర్హత కలిగిన ఉపాధి పథకంలో ఇలా పేరు కాలేదు, 20 రోజులు పనిచేసినట్లుంటే అర్హత. ఇలా ఇందిరమ్మ ఇండ్లు కూడా సొంత స్థలాలకు ఇస్తా ఉన్నాం. వాళ్ళు నిజమైన నిరుపేదలు ఉంటే వారిది ఏమైనా తప్పిపోయినట్టుంటే ప్రెస్ మిత్రులు కూడా దాన్ని బయటికి తీసుకురావచ్చు, బయట పెట్టవచ్చు, దాంట్లో ఏమి అనుమానం లేదు. ఇలా అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కూడా అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా బాధ్యత గల ఇందిరమ్మ కమిటీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా పార్టీ ప్రెసిడెంట్లకు అనుకోండి, మా మార్కెట్ కమిటీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పత్రికా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ 4 పథకాలను ప్రజలకు అందించే విధంగా, నిరుపేదలకు అందే విధంగా మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పథకాలు అందరికీ అందాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం, ప్రెస్ మిత్రులను కూడా కోరుకుంటున్నాం.